స్ఫూర్తి, ఏం చేస్తున్నావే? టైం 10 అయిపోయింది, ఇంకా భోజనానికి రాలేదే? ఫోటోని చూసి కలలోనే కాపురం చేస్తున్నావా? లెగవే తల్లి, టైం 10 అయింది. అయ్యో, అప్పుడే తెల్లారిందా? ప్రేమ మైకంలో పడింది నీకు రాత్రి పగలు తేడా తెలియటం లేదు. భరత్ని పిలిపించి నీకు 3 ముళ్ళు వేయిస్తే గాని నీ రోగం కుదరదు. సిగ్గులొలకబోస్తూ ముసిముసిగా నవ్వితే కడుపు నిండదమ్మా. కరగరా, భోజనం వడ్డిస్తాను. అమ్మా, నేను న్యూస్ కవరేజ్ కోసం రేపు మార్నింగ్ ఢిల్లీ వెళ్తున్నాను. నువ్వు చెల్లి జాగ్రత్త. ఏమండి, రాత్రి 10 అయింది, రండి పడుకుందాం. నువ్వు పడుకొస్తున్నా? నాకు ఒంటరిగా నిద్ర రావట్లేదండి. ఆ ముచ్చట తీరిన తర్వాత మీ పని మీరు చేసుకోండి, సరేనా? పల్లెన్నాడు తాగుబోతూ తిరిగిపోతాని నా మానం పరువు తీసేశారు. ఇప్పుడు ఒళ్ళు వంచి పని చేస్తుంటే నస పెడుతున్నావు. కొద్ది రోజులు నన్ను ఒంటరిగా వదిలే. చాలండి, పడుకుంటే లేవరు, లేస్తే పడుకోరు అన్నట్టుంది ఈ అయ్యగారు ఎవ్వారం. సర్లేండి, ఈ సంబరం ఎన్నాళ్ళలో నేను చూస్తానుగా. ఊరిపోతారేమిట్రా ఢిల్లీ చేరింది, పైగా మన గెస్ట్ హౌస్ ముందు తచ్చెట్లాడుతుంది. కొంపదీసి మన రహస్యాలు కనిపెట్టానికా? అంతే అంటుంది సార్. అల్లుడు, సాదా సీదా అమ్మాయితో తిరగడం కాదు, బాగా పొగరబట్టిన ఇలాంటి అమ్మాయితో ఆడుకో, రంజే వేరు. ఏమిటల్లుడు గతిలో అంటావో? మామతో కలిసి తమ్మి చంపడం కాదు గొప్పతనం. నీ పాపం పండి రోజు వస్తుంది. అల్లుడు, నీదేదో శునక పౌరుషం అనుకున్నాను గాని పిచ్చుక పౌరుషం అని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చూపిస్తాను చూడు నా మగతనం ఏమిటో. అదే ఎంత పని చేసేవాడు. చెప్పరా? అవునా? సరేరా, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అరే చిట్టి, పూర్తిగా యాక్సిడెంట్ అయిందట, త్వరగా బయలుదేరండి. She's all right. Nothing to worry. Thank you. You can see now. Okay. చాలా సంతోషంగా ఉంది కదా. స్ఫూర్తి, స్ఫూర్తి. వీడే నన్ను కత్తిగా పడిచింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వాడిని బయటకు పంపించేసి. స్ఫూర్తి, కంగారు పడుకు. నువ్వు అనుకున్నట్టు ఇతను పిఎం జనార్దన్ కాదు, మన భరతే. స్ఫూర్తి, లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. వెళ్ళి వాడి బయటకు పంపించేయండి. లేదు స్ఫూర్తి, నేను నిజంగా భరతనే. నా మాట నమ్ము స్ఫూర్తి. నిన్న రాయి చేతుల నుంచి రక్షించుకోవడానికి ఎంతకన్నా వేరే మార్గం కానరాక నా చేతులు అరవించి కత్తితో పొడిచాను. నన్ను క్షమించి స్ఫూర్తి. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, కానీ ఆ జనార్దన్ని చంపి వాడి ముఖం తగిలించుకుని ఈ దేశాన్ని దోచుకోవాలనుకున్నావు. నువ్వు పెద్ద క్రిమినల్వి.
నీ ముఖంలో చూపించుకో. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు అలా చేదరించుకోవడంలో తప్పులేదు. నేను ఎందుకు అలా మారిపోయాను చెప్తావేను. దేవి, ఏంటన్నయ్యా? నీకు ఎంసెట్ లో ర్యాంక్ వచ్చిందమ్మా. తప్పకుండా సీట్ వస్తుంది నీకు. థ్యాంక్స్ అన్నయ్యా. చూడండి నాన్నగారు. నాకు తెలుసమ్మా నీకు ర్యాంక్ వస్తుందని. నీ ప్రతిభకు నేను గర్వపడుతున్నాను తల్లి. మమ్మీ, కంగ్రాచులేషన్స్ రా. ఇదిగో స్వీట్ తీసుకో. ఒరే స్వీట్ తీసుకోరా. థ్యాంక్ యూ. ఏమండి స్వీట్ తీసుకోండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఏమైందమ్మా? అమ్మాయికి పుట్టినప్పుడు అనుకుంటానండి. అక్కడ అట్టుకోలేకపోతుంది. హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. ఏం కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా. ఏంటా డ్రైవింగ్ చేసేది నువ్వు? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? దిగు, కింద దిగు. ఏంటయ్యా దబాయిస్తున్నావు? లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తారా? రాంగ్ సైడ్ వస్తావా? మీరే అడ్డంగా పెట్టారు. ఏరా ముసలి కొడుక, ఏంట్రా నిక్కుతున్నావు? నాన్న, ఈ పరిస్థితుల్లో వాడితో గొడవ పడుతూ కూర్చుంటే ఎలా? రండి వెళ్దాం. నువ్వు అక్కడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు. నేను వీళ్ళ సంగతి చూసి వస్తాను. నువ్వు వెళ్ళు. బండి ఎవరితో తెలుసా? ఎవరిది? మా కార్పొరేటర్ది. ఓ కార్పొరేటరా? ఏమయ్యా, ఈ ఏరియా నీదేగా? రోడ్డు పక్కన గుంటలేమిటి? ఫుడ్ పెంచలేవా? అది కార్పొరేషన్ వాళ్ళ పని. వెళ్ళి వాళ్ళని అడగరా. నేను వెళ్ళి వాళ్ళని అడిగితే నువ్వెందుకు నా కార్పొరేటర్గా? ఇది నీ బాధ్యత కాదు. ఇలా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఎంతమంది ప్రాణాలతో చెలగాట వాడతారా? మా కార్పొరేటర్ రా అంటావరా? నా చేతిలో ఇవాళ అయిపోయావరా? హలో పోలీస్ స్టేషన్. అర్జెంట్గా హాస్పిటల్ చేయండి. గేట్ ఓపెన్ చేయండి ప్లీజ్. అమ్మా నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ మీదకి వచ్చిన తర్వాత కాళ్ళ వెళ్ళబడితే ఏంటి లాభం? పురుడు పోయడానికి డాక్టర్లు ఉండద్దా? మంచాలు ఖాళీగా ఉండద్దా? పంపలే మురిపోవు. వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ మేడం, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మా చెల్లిని బతికించండి. ఇలాంటి కేసులు రోజుకు 100 వస్తుంటాయి. ఏంటి నాక? కావాలంటే 4,000 సర్దండి, సుఖంగా ప్రసవం జరుగుతుంది. అబ్బా, ఈ వస్తువు తీసుకోమ్మా. ఈ వస్తువు తీసుకుని నా బిడ్డకు పురుడు పోయమ్మా. చాలేవమ్మా, నాదేమన్నా మానవాడి కొట్టు అనుకుంటున్నావా? నగలు తీసిస్తున్నా. వెళ్ళి వెళ్ళా. రాక్షసి, ప్రాణం పోయమని ప్రాధాయపడుతుంటే మా అమ్మని తోసేస్తావా? ఎంత కండగవరా నీకు? విజయ, కొంచెం వచ్చుకోమ్మా. విజయ, విజయ. బాధ్యత మర్చిన ప్రజా పాలకులు, ప్రజా సేవకులు ఉన్నంతకాలం ప్రజల చావులు ఇలాగే ఉంటాయి. ఈ అరాచకం ఇంకెన్నాళ్ళో సాగదు. ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళమ్మా. సార్. ఎస్, సిట్ డౌన్. థ్యాంక్స్ సార్. మేడం, మీ ర్యాంక్ రాలేదండి. బీడీఎస్ వచ్చింది, మరి ఎంబీబీఎస్ రాలేదు. ఏదమ్మా? సీట్ రాలేదన్నయ్య. ఏంటల్లి, కౌన్సిలింగ్కి వెళ్ళలేదా? ఇలా వచ్చావు? కౌన్సిలింగ్కి వెళ్ళాను నాన్న. ఒక్క ర్యాంక్ తేడాతో సీట్ పోయింది. పోన్లే తల్లి, ఈసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందు గాని. ఒక సంవత్సరం అంతా వృధా అయిపోతుంది నాన్న. అయితే కానీ తల్లి, చేసేదేముంది? మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ కాలేజ్ లో చేరుతున్నారు నాన్న. నేను కూడా జాయిన్ అవుతాను నాన్న. ప్రైవేట్ కాలేజ్ అంటే మాటలా? బోల్డెన్ డొనేషన్స్, టర్మ్ ఫీజులు ఉంటాయి. అది మన వల్ల సాధ్యం కాదమ్మా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడే ఇలా జరిగింది, ఇంకా రేపేం జరుగుతుందో నాన్న? ఏం తల్లి, నీ ప్రతిభ మీద నీకు నమ్మకం లేదా? ఇలా నిరుత్సాహపడుతున్నావు? నేను ప్రతిభను నమ్ముకునే మేజర్గా పైకొచ్చిన వాడిని. ప్రతిభకి పట్టాభిషేకం జరగాలి. నువ్వు కూడా ప్రతిభని నమ్ముకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎన్నో రకాల రిజర్వేషన్ విధానాలు, ప్రతిభకు మనుగడ ఎక్కడుంది నాన్న? రాజ్యాంగ విధానమే అలా ఉన్నప్పుడు ఏం చేయగలని చెప్పు. ప్రతిభతోనే పైకి రావాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ మీదే దృష్టి పెట్టి బాగా చదువు.
దేవి ఎక్కడున్నావే? దేవి ఏంటి లైట్ ఆఫ్ చేసుకున్నావు? దేవి 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 ఎంత పని చేసావమ్మా? అయ్యో పోలీస్ స్టేషన్ తప్పండి తప్పండి. ప్రతిభకు పట్టాభిషేకం జరుగుతుందని ఆశించాను, కానీ అలా జరగలేదు. అందుకే నేను ఊరేసుకొని చనిపోతున్నాను. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. ఇక ఏ ముఖం పెట్టుకుని దహన సంస్కారాలు చేయమంటావురా? నీ మాట నీదే కానీ నా మాట వినవా నాన్న? కనీసం చివరి చూపుకైనా రండి. నీకెన్నిసార్లు చెప్పాలిరా ఈ కలుషిత సమాజంలో అడుగుపెట్టనని? నీకు దమ్ముంటే ఈ కుళ్ళు వ్యవస్థని